హాయ్ స్టూడెంట్స్, ఇప్పుడు నేను మీకు చెప్పే టాపిక్ క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ CRO. ఇదనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యొక్క వేవ్ ఫార్మ్స్ ని అబ్జర్వ్ చేయొచ్చు, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ యొక్క బిహేవియర్ ని అనలైజ్ చేయొచ్చు, ఇంకా అనలాగ్ డిజిటల్ బోత్ వేవ్ ఫార్మ్స్ ని మనం స్టడీ చేయొచ్చు. ఇందులో మనకి 2 యాక్సిస్ ఉంటాయి. హారిజంటల్ యాక్సిస్ అనేది టైం ని రిప్రజెంట్ చేస్తుంది, వర్టికల్ యాక్సిస్ అనేది వోల్టేజ్ ని రిప్రజెంట్ చేస్తుంది. నేను చెప్పాను కదా, ఇందులో మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ని విజువలైజ్ చేస్తామని. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్. ఇందులో మనం వోల్టేజ్ లెవెల్ ని చూడొచ్చు, అంటే వేవ్ ఫార్మ్ యొక్క హైట్ ని. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ, అంటే వేవ్ ఫార్మ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్ గా రిపీట్ అవుతుంది. ఇది అనేది సిగ్నల్స్ లైక్ సైన్ వేవ్స్, స్క్వేర్ వేవ్స్ లో ఇంపార్టెంట్. ఫేజ్ అంటే వేవ్ ఫార్మ్ యొక్క పొజిషన్ ఆ పర్టికులర్ టైంలో ఎక్కడ ఉంది అని చెప్పేదాన్ని ఫేజ్ అని అంటాము. నెక్స్ట్ వన్ వేవ్ ఫార్మ్ షేప్. డిఫరెంట్ వేవ్ ఫార్మ్స్ ఉంటాయి కదా, సైన్, స్క్వేర్, ట్రయాంగిల్. దీని యొక్క ఇన్ఫర్మేషన్ ని మనం చూడొచ్చు అనమాట. ఇప్పుడు ఈ CRO అనేది ఎలా వర్క్ అవుతుంది? ఫస్ట్ మనం ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం అనలైజ్ చేయాలనుకుంటున్నామో వాటిని మనం ఇన్పుట్ టెర్మినల్స్ కి కనెక్ట్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్ డివైసెస్ వచ్చేసి పవర్ సప్లైస్, యాంప్లిఫైర్, సెన్సార్స్, క్యాథోడ్ రే ట్యూబ్. ఇది అనేది హార్ట్ ఆఫ్ CRO. ఈ క్యాథోడ్ రే ట్యూబ్ లో ఎలక్ట్రాన్ గన్ అనేది ఉంటుంది. ఇది ఎలక్ట్రాన్స్ ని క్రియేట్ చేస్తుంది. అవి టైనీ నెగిటివ్ చార్జ్డ్ పార్టికల్స్. ఏదైతే ఎలక్ట్రాన్స్ క్రియేట్ అయ్యాయో ఎలక్ట్రాన్ గన్ ద్వారా, ఈ గన్ అనేది వాటిని స్క్రీన్ వైపు ఫైర్ చేస్తుంది. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ గన్ అనేది ఎలక్ట్రాన్ బీమ్ ని స్క్రీన్ వైపు షూట్ చేస్తామో అప్పుడు ఆ బీమ్ అనేది బోత్ హారిజంటల్ అండ్ వర్టికల్ గా డైరెక్టెడ్ అవుతుంది బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేటెడ్ బై ది ఇన్పుట్ సిగ్నల్ అండ్ స్వీప్ సర్క్యూట్స్. ఇందులో 2 మూమెంట్స్ ఉంటాయి కదా, హారిజంటల్ మూమెంట్, వర్టికల్ మూమెంట్. హారిజంటల్ మూమెంట్ అనేది టైమ్ బేస్ స్వీప్ సర్క్యూట్ అనేది హారిజంటల్ డిఫ్లెక్షన్ ని కంట్రోల్ చేస్తుంది. సో ఇందులో ఎలక్ట్రాన్ బీమ్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుంది అనమాట కాన్స్టెంట్ రేట్ లో. ఇది అనేది పాసేజ్ ఆఫ్ టైమ్ ని రిప్రజెంట్ చేస్తుంది. వర్టికల్ మూమెంట్, ఇన్పుట్ సిగ్నల్స్ వోల్టేజ్ ఉంటుంది కదా, అవి వర్టికల్ డిఫ్లెక్షన్ ని కంట్రోల్ చేస్తాయి. సిగ్నల్ యొక్క వోల్టేజ్ ఎంత హై ఉంటే ఎలక్ట్రాన్ బీమ్ అనేది అంత అప్వర్డ్ కి మూవ్ అవుతుంది. సిగ్నల్ యొక్క వోల్టేజ్ అనేది లోయర్ అయిపోతే అప్పుడు ఎలక్ట్రాన్ బీమ్ అనేది డౌన్వర్డ్ కి మూవ్ అవుతుంది. డిస్ప్లేయింగ్ ది వేవ్ ఫార్మ్. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ బీమ్ అనేది CRT స్క్రీన్ మీదకి మూవ్ అవుతుందో అప్పుడు ఒక గ్లోయింగ్ ట్రేస్ అనేది ఫాస్ఫరస్ స్క్రీన్ మీద విజిబుల్ అవుతుంది అనమాట. అదనేది బోత్ కాంబినేషన్ ఆఫ్ హారిజంటల్ అండ్ వర్టికల్ మూమెంట్స్ ద్వారా క్రియేట్ అయిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ సిగ్నల్ విత్ వోల్టేజ్ ఆఫ్ Y-యాక్సిస్ అండ్ టైమ్ X-యాక్సిస్. నెక్స్ట్ కంట్రోలర్స్. CRO కి వేరియస్ కంట్రోల్స్ అనేవి ఉంటాయన్నమాట డిస్ప్లేని అడ్జస్ట్ చేయడానికి. టైం బేస్, ఇదేంటంటే బీమ్ అనేది హారిజంటల్ గా ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. గెయిన్ ఆర్ వోల్టేజ్ స్కేల్, ఇది వోల్టేజ్ డిఫ్లెక్షన్స్ ని కంట్రోల్ చేస్తుంది. మనం వేవ్ ఫార్మ్ ని జూమ్ చేయొచ్చు అనమాట వోల్టేజ్ స్కేల్ లో. ట్రిగర్, ఇది సిగ్నల్ ని స్టేబుల్ గా చూస్తుంది. ఇంకా మనం స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది కదా వేవ్ ఫార్మ్ ది, దాన్ని డిటర్మైన్ చేయొచ్చు. ఫోకస్ అండ్ బ్రైట్నెస్, ఇందులో మనము వేవ్ ఫార్మ్ ని క్లారిటీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనలాగ్ CROs అనేవి చాలా తక్కువగా యూజ్ చేస్తున్నాము. మోడర్న్ డిజిటల్ ఆసిలోస్కోప్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే దాని యొక్క ఫ్యూచర్స్ వల్ల.